Audio Jungle. బోరబండలు సమస్యల బండగా తయారు చేశారు. ఒక బోరబండ గల్లీలో పోతే సమస్య, గత పాలక నిర్లక్ష్యం తాత్పాటి తీసే సమస్య. అదేవిధంగా చీకటి పాత్ర అయిపోయిన గల్లీలు అట్లా మగటువంటి మాడబిడ్డల ఓపికకు నిజంగా చేతులెత్తి హృదయపూర్వకంగా నేను నమస్కారం. మరి ఇవాళ మనందరికీ తెలుసు ఎన్నికలు వచ్చినాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 60 ఏళ్లలో కూడా చాలా సార్లు ఎన్నికలు వచ్చినాయి. మనం ఏం చేసినాం, ఎటు పడతాటే ఎవరికి పడతాటే ఓటేసినాం. కాబట్టి బోరబండ ఎట్లా ఉన్నదో ఇంకా అట్లనే ఉన్నది, ఏమాత్రం మారలేదు, ఎక్కడా గింతంత మార్పు లేదు. ఇవాళ బోరబండ గురించి మాట్లాడితే మరి కంప్లీట్ గా ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క వాడలో నీటి సమస్య, రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య, మురుగునీరు సమస్య, తాగడానికి ఒక చుక్క కూడా మంచినీరు సరిగా రానటువంటి పరిస్థితి. ఇట్లా మొదలు పెట్టుకుంటా పోతే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మా శోభక్క చెప్పినట్టు తెలంగాణలో ఉన్న కష్టాలన్నీ కూడా బోరబండలనే ఉంటాయి. మరి అటువంటి బోరబండను మరి బంగారుమయం చేసుకోవాలంటే, అటువంటి బోరబండను బంగారు తుకుడలాగా చేసుకోవాలంటే ఖచ్చితంగా మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. ఎందుకు ఓటేయాలన్నది నేను అందరిలా కాదు కదా, ఆడవాళ్ళ మీద నా మాట చెప్తే దాని వెనుక చాలా కారణాలు ఉంటాయి. అట్లనే ఇవాళ మీ అందరి దగ్గరకు వచ్చి ధైర్యంగా హక్కుగా మరి కారు గుర్తు ఓటేయాలని అంటున్నా అంటే ఖచ్చితంగా కారణాలు. పోరాటం 2001లో కేసీఆర్ గారు మొదలు పెడితే ఆనాటి నుండి ఈనాటి వరకు కష్టమైన నష్టమైన కేబీఆర్ పార్క్ దగ్గర పోయి కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహానికి